నాకు మన అరుణ మేడం ద్వారా పరిచయం అయింది. అంటే మేడం గారు చెప్పారు ఖాళీ టైంలో నేను క్రికెట్ అని జిమ్ అని అటు ఇటు వెళుతుంటే మేడం గారు నాకు ఇలా ఇన్వైట్ చేయడం జరిగింది. ఒక పార్ట్ టైం లాగా నీకు చేసుకుంటే మంచి ఇన్కమ్ ఉంది అని చెప్తే ఓకే మేడం అని చెప్పాను. తర్వాత సార్ వచ్చినప్పుడు పిలుస్తానంటే ఓకే అని చెప్పినాక సార్ వచ్చి నాకు ప్లాన్ చెప్పడం జరిగింది. ప్లాన్ లో బాగా ఎక్స్ప్లెయిన్ అయింది. అప్పుడు సార్ చెప్పినప్పుడు ఇలా 1 కోటి వస్తాయి 2 కోట్లు వస్తాయంటే నేను అసలు నమ్మలేదు. బట్ ప్లానింగ్ లో కూడా ఒకటి నమ్మేది ఏంటంటే దీనిలో మన జీరో ఇన్వెస్ట్మెంట్ ఉంది, 1 రూపాయి కూడా కట్టాలి లేదు, అదే విధంగా 3 జనరేషన్ ఇన్కమ్ ఉంది అన్నప్పుడు కొంచెం ఆలోచన చేసడం జరిగింది. ఆలోచన చేసినాక సర్లే దీన్ని డబ్బులు అయితే కట్టలేదని జస్ట్ ఒక 1000 రూపీస్ ప్రోడక్ట్ కొందామని ప్రోడక్ట్ కొనడం జరిగింది. ప్రోడక్ట్ లో అయితే నాకు నేను సన్ స్క్రీన్ వాడానండి. సన్ స్క్రీన్ వాడితే నాకు ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది. అదే విధంగా ఐరన్ పోలిక్ వాడాను, అది కూడా నాకు బాగా నచ్చింది. రైస్ బ్రాండ్ అదే ప్రోడక్ట్ అయితే క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉన్నాయండి. తర్వాత ఇలాగ మన సీనియర్ అప్లయర్ మమతా మేడం గారు ఇలాగ మీటింగ్ అమీర్పేటలో ఉంటుంది సెమినార్ అంటే సరే అని వెళ్ళడం జరిగింది. అక్కడ హానరింగ్ చూస్తుంటే నాకు బాగా నచ్చింది, ఆనందం. ఓహో దీన్ని ఇలా కూడా ఉంటది, ఇలా చేసుకుంటే ఇంత ఈ విధంగా కూడా ఉంటదని అక్కడ స్ట్రెంత్ అక్కడ బలం అని తెలుసుకున్నాను. తర్వాత టీమ్ బిల్డింగ్ చేసినప్పుడు ఇబ్బందులు వచ్చినాయి, రిజెక్షన్ వచ్చినాయి. ఆయన కూడా అలాగా నిలబడి చేసుకుండా నేను ఫస్ట్ ఇన్కమ్ నాది 230 వచ్చిందండి. తర్వాత నాకు హైయెస్ట్ ఇన్కమ్ 12,500 వచ్చింది. అదే విధంగా నేను సిల్వర్ డైరెక్టర్ గా 12,500 తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ఇయర్ కల్లా ఈ 50,000 ఇన్కమ్ తీసుకోవాలని గోల్ పెట్టుకున్నాను. నా కింద 3 నేను శాలరీ ఇవ్వాలని గోల్ పెట్టుకున్నాను. అదేవిధంగా నాకు నా అప్లైనర్ హెల్ప్ చేసినందుకు వాళ్ళకి థ్యాంక్స్. అడిగిన టీమ్స్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తాను, ఎందుకంటే నాకు బాగా సపోర్ట్ చేసినందుకు. ఈరోజు మనం మీటింగ్ చూసుకోతే డూప్లికేషన్ ఆఫ్ నెట్వర్కింగ్ బిజినెస్ అండి. ఒక నిమిషం స్క్రీన్ షేర్ చేస్తాను. మేడం స్క్రీన్ షేర్ అవుతుందా మేడం? మరి అరుణ మేడం, ఎవరికైనా అన్మ్యూట్ ఆప్షన్ ఉంటే స్క్రీన్ షేర్ అవుతుందో చెక్ చేయండి. గుడ్ మార్నింగ్ లీడర్స్. అరుణ మేడం అదే విధంగా వాళ్ళు టీంలో ఉన్న వారికి కూడా ఇన్కమ్ ఇప్పిస్తారు. 100 to 90% ఈ బిజినెస్ లో ఫెయిల్యూర్ అవడానికి ఎందుకంటే డూప్లికేషన్ చేయడానికి రాక. మరి డూప్లికేషన్ అంటే ఏంటి? డూప్లికేషన్ అంటే మన దగ్గర ఒక ఒరిజినల్ సర్టిఫికేట్ మనం జిరాక్స్ తీస్తే ఏ విధంగా వస్తుందో అదే విధంగా మనం ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా మనం అదే విధంగా డూప్లికేషన్ చేయాలి. డూప్లికేషన్ లో అంటే మనం లీడర్ గా మారాలి, మన కింద ఉన్న వాళ్ళకి కూడా లీడర్ గా తయారు చేయాలి. డూప్లికేషన్ మీరు లీడర్ అని తయారు చేయాలంటే మనము నేర్చుకోవాలి, నేర్పించాలి. మనం అంటే మనం లెర్న్ టు డెవలప్, ఎందుకంటే మనం నేర్చుకొని నేర్పియాలి. మరి ఏం నేర్పియాలి? మనం తీసుకోవాల్సింది ఏంటంటే డూప్లికేషన్ చేయడం వల్ల మనం కూడా లీడర్ అవుతాము. మీకు శాలరీ వస్తుంది, మంచి ఇన్కమ్ వస్తుంది, మంచి వాల్యూ వస్తుంది. అంటే జనాలు ఒక స్పీకర్ గా మీరు గుర్తుపెడతారు. జనాలు మీకు ఎక్కడైనా వెళ్ళినా కానీ మంచి స్పీకర్ అనొచ్చు. అదే విధంగా దీనిలో మనము డూప్లికేషన్ చేయాలంటే 7 స్టెప్స్ ఉన్నాయి. ఏ విధంగా డూప్లికేషన్ చేయాలి అంటే మన ఈ బిజినెస్ ప్రతి దాంట్లో ఫెయిల్యూర్ రావాలన్నా కూడా 7 మిస్టేక్స్ ఉన్నాయి, సక్సెస్ అవ్వాలన్నా 7 స్టెప్స్ ఉన్నాయి. సో అదే విధంగా డూప్లికేషన్ చేయాలన్నా కూడా 7 స్టెప్స్ ఉన్నాయండి. సో దానిలో ఫస్ట్ చూసుకోవడం అయితే విజన్ క్లియర్. అంటే ఒక పర్సన్ మన దగ్గర జాయిన్ అయ్యిందంటే మనం సంతోషించాలి, హ్యాపీగా ఉండకూడదండి. హ్యాపీగా ఉండకుండా మనం టెన్షన్ తీసుకోవాలి.
ఎందుకు అంటే రేపు నుంచి అతనికి నేర్పించాలి నేర్పించాలి కాబట్టి 24 hours లో లేదా 3 days లోపల అతని మీ దగ్గర పిలుచుకొచ్చి ఒక పెన్ను నోట్బుక్ తీసుకొచ్చి రమ్మని చెప్పాలి. చాలా మంది ఏం చేస్తారంటే నువ్వు అది చేయి ఇది చేయి అని చెప్తారు. అలా చెప్తే ఎవరు వినరు. ఇన్ని రోజులు మనం చాలా స్కూల్ పోయారు, చాలా మంది విన్నారు, టీచర్ చెప్పిన విన్నా మర్చిపోయారు. అలాగా ఇది కూడా అలాగే అవుతుంది. మనం కూడా అలాగే చెప్తే ఎవరు వినరు. దగ్గర కూర్చొని బట్టి మనం చిన్నప్పుడు చిన్న పిల్లలకి ఏ విధంగా మనము వాళ్ళకి నడపడము మాట్లాడి నేర్పిస్తావో వీళ్ళు కూడా మనం కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి అదే విధంగా నేర్పించాలి. లీడర్గా మనం వాళ్ళకి తయారు చేయాలి. చిన్న స్మార్ట్ వర్క్ చేస్తే మనం మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ లో మనం ఏం చేయాలంటే విజన్ క్లియర్ చేయాలి. విజన్ అంటే నెట్వర్క్ మార్కెట్ అంటే ఏంటి, నెట్వర్క్ ఎలా పుట్టింది, నెట్వర్క్ ఎందుకు చేయాలి అంటే ఈ నెట్వర్క్ ఎలా ఎందుకు పుట్టింది, నెట్వర్క్ ఎందుకు చేయాలి, నెట్వర్క్ అది ఒక గొప్పతనం ఏంటి, దానితో పాటు మన కంపెనీ ఒక గొప్పతనం స్ట్రెంత్ చెప్పాలి. మన కంపెనీకి ఎవరికి చెప్పాలి, డిఫరెంట్ ఏంటి అంటే బయట కంపెనీకి మన కంపెనీ డిఫరెంట్ ఏంటి. సో ఇది ఆయన విజన్ క్లియర్ చేయాలి. అతనికి ఉన్న నెగటివ్ అన్ని రాపించాలి. ఒక నోట్బుక్లు మన కంపెనీ గురించి ఆయనకి ఒక నెగటివ్స్ రాపించాలి. చాలా మంది చైన్ సిస్టమ్ అలా అంటుంటారు కదా. సో ఆయనకి ఏం నెగటివ్స్ ఉన్నావో అవన్నీ ఆయనకి రాపించాలి. అతని డౌట్ క్లియర్ చేయాలి. అతని విజన్ మనం క్లియర్ చేయాలి. అప్పుడు అతను సార్ తెలుసు పని చేయడం సార్ అని అతను విధంగా మనం అంటే విజన్ క్లియర్ చేయాలి. అప్పుడు ఆయన మనతో పాటు పని చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఫస్ట్ ఏం చేయాలి, మనం ఫస్ట్ ఆయన విజన్ క్లియర్ చేయాలంటే నెగటివ్స్ అన్ని ఆయన మైండ్ నుంచి క్లియర్ చేయాలి. సెకండ్ పాయింట్ చూసుకుంటే లిస్ట్ ఆఫ్ ప్రాస్పెక్ట్ అంటే ఎవరితో పని చేయాలి, జనత కదా మనం పని చేయాల్సిన జనతలు కదా. అంటే సార్ ఆయన అంటాడు సార్ నేను పిలిస్తే ఎవరు రారు, ఎవరు విన్నారు, నాకు ఎవరు తెలీదు అంటాడు. అప్పుడు మనం నో సార్ మీరు డైరీ ఓపెన్ చేయండి అని చెప్పి ఆయన ఫ్రెండ్ ఫార్ములాతో రాపిస్తే ఆయనకి అప్పుడు అర్థమవుతుంది, ఓహో నా దగ్గర కూడా ఇంతమంది ఉన్నారా అని. చాలా మంది ఏం చేస్తామంటే లీడర్ గా ఉండి మనమే రాయము, కింద ఉన్న మన కొత్త జనాలకి రాయమంటే ఎట్లా రాస్తారు. సో మనం ఫస్ట్ గా రాయాలి. ఎందుకంటే సపోజ్ చూడండి, ఇప్పుడు మనం ఒక మ్యారేజ్ చేస్తున్నారంటే ఒక 1000 మందికి ఇన్విటేషన్ కార్డు ఇవ్వాలంటే లిస్ట్ కరెక్ట్ గా రాసుకొని ఇస్తేనే ఇవ్వగలం. లేకపోతే అప్పుడు కొందరు మర్చిపోయిన ఎప్పుడో ఒకసారి వాళ్ళకి కనిపించడం ఏమంటారు, ఏం నాకు చెప్పలేదా నువ్వు మ్యారేజ్ కి అంటే అప్పుడు మనం బాధపడాల్సి వస్తుంది. అవునా కదా. సో లేకపోతే అప్పుడు మనం మ్యారేజ్ కూడా కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు లిస్ట్ చేయకపోతే. అన్ని ప్రిపేర్డ్ గా చేస్తే ఎటువంటి ఇబ్బంది రాదు. ఒక మ్యారేజ్ కూడా మంచిగా జరగడం జరుగుతుంది. అందుకే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎందుకు లిస్ట్ చేయాలి అంటే మనం ఈ జనరేషన్ మర్చిపోవడం సహజం. ఎవరైనా మీరైనా మీరైనా ఎవరైనా తొందరగా మర్చిపోతారు కాబట్టి లిస్ట్ అనేది కంపల్సరీ రెడీ చేస్తేనే మనకి గుర్తుంటది. అప్పుడు అతను అంటాడు ఇంతమంది ఉన్నారు అంటే అప్పుడు అంటాడు ఆయన రాసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న లిస్ట్ చూసి 200-300 మెంబర్స్ రాసిన తర్వాత ఇంతమంది ఉన్నారు నా దగ్గర అని చెప్పి అతను ఆ విధంగా మనకి అని ఇంట్రెస్ట్ వస్తుంది చేయాలి దీన్ని కూడా అని. సిస్టమ్ క్రియేట్ చేయాలి. మనం సిస్టమ్ ఫాలో అవ్వకపోతే మనం ఫెయిల్యూర్ అవుతాం. ఈ బిజినెస్ లో మనం ప్లాన్ ఏ విధంగా 7 steps ఉన్నాయో అదే విధంగా 7 ఫాలో అవుతే ఈ సిస్టమ్ లో మనము సక్సెస్ అవ్వడానికి మనకు అవకాశం ఉంటుంది. అదే విధంగా ఆయనకి మీటింగ్ చెప్పడం కూడా మనం నేర్పించాలి. సో థర్డ్ పాయింట్ చూసుకుంటే ఇన్విటేషన్. సో ఇన్విటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది ఇన్విటేషన్ ఫెయిల్ అవడం జరుగుతుంది. ఈ ఇన్విటేషన్ మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. అంటే ఇన్విటేషన్ నేర్పించాలి. చాలా మంది చేస్తారు అంటే సార్ మీకు తెలిసిన వాళ్ళు అందరికి ఇన్వైట్ చేయండి అని చెప్తాం. అతను కొత్త జాయిన్ అయ్యండి కదా, ఆయన ఏం చేస్తాడు, ఆయనకి ఏ విధంగా ఇన్వైట్ చేయాలో తెలీదు. అప్పుడు ఆయన అందరికి పోయి పిలవడం జరుగుతుంది. అలా ఇన్వైట్ చేయడం వల్ల ఆయన అందరూ రానంటారు, లేదా ఇన్వైట్ చేయడం ఫెయిల్ అవుతాడు. ఫెయిల్యూర్ అయిన తర్వాత అప్పుడు మనము ఏమంటామంటే నువ్వు వేస్ట్, నువ్వు పని చేయలేవు అంటాం. అతనికి ఇన్విటేషన్ నేర్పించాలి. మనం ఏ విధంగా ఇన్విటేషన్ ఇవ్వాలి,
ఎందుకంటే లిస్ట్ లో ఆయన లిస్ట్ లో ప్రొఫెసర్ ఉండొచ్చు, లేకపోతే లాయర్ ఉండొచ్చు, డాక్టర్ ఉండొచ్చు, లేకపోతే అగ్రికల్చర్, లేకపోతే ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు, రకరకాల జనాలు ఉండొచ్చు, బిజినెస్ మ్యాన్ చేసే ఉండొచ్చు. వాళ్ళకి మనం ఏ విధంగా ఇన్వైట్ చేయాలని ఆయనకి నేర్పించకపోతే ఆయన ఇష్టం వచ్చినట్టు ఇన్విటేషన్ చేసి ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనం మన దాంట్లో 7 స్టెప్లు కూడా ఏముందంటే మన నీడ్ గురించి చెప్తా ఉంటాం కదా. అంటే అవసరం బట్టి మనం చెప్పాలంటే ఒకవేళ ఆయనకి అవసరం ఏముంది చూసుకొని అప్పుడు మన ఇన్విటేషన్. అంతేగాని ఆయన ఏమైనా బాధలు ఉన్నప్పుడు కూడా వెళ్ళి మా బిజినెస్ లో జాయిన్ అయిపో అంటే అది కరెక్ట్ కాదు. సో ఆయన మన సిచ్యుయేషన్ తెలుసుకొని ఆయనకి ఇన్విటేషన్ చేయాలి. జనాలతో మనం ఎలా మాట్లాడాలి అంటే ఇన్విటేషన్ చేసినప్పుడు మనము జనాలతో ఏ విధంగా మాట్లాడాలి, ఎవరికి ఈ బిజినెస్ చేయాలి, ఎవరికి ఈ బిజినెస్ చెప్పాలి, ఎవరికి బిజినెస్ జాయిన్ చేపియాలని మనం ఫస్ట్ డిస్కస్ చేయాలని. మనం ఎలా చెప్తామో వాళ్ళకి అర్థమవుతుంది, అలా చెప్పాలి. మనం వేరే విధంగా చెప్తే వాడు వేరే విధంగా ఇన్వైట్ చేస్తే రాలేరు. వాళ్ళ సిచ్యుయేషన్ బట్టి మనం ఇన్విటేషన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నేను మాకు అరుణ మేడం ఇన్విటేషన్ చేశారు. ఏ సిచ్యుయేషన్ చేశారంటే నేను సమయాన్ని వేరే ఏదో వాడుకుంటే వాళ్ళు నాకు వచ్చి ఇన్విటేషన్ చేయడం జరిగింది. అప్పుడు నాకు టైం ఉంది కాబట్టి నేను ఈ బిజినెస్ రావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ ఉన్నాను అనుకోండి, మనం మా ఫ్రెండ్ ఫ్యామిలీ అయితే ఆయన దగ్గర ఆయన గురించి మొత్తం తెలుసుకోవాలి. ఆయన ఒక ఫ్యామిలీ మంచి మెయింటైన్ చేస్తున్నాడు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే ఆయన మంచి చూసుకున్నాడు అంటే ఆయన వెళ్ళి చెప్పాలి, అరే నువ్వు చాలా మంచివాడు, నీ ఫ్యామిలీ నువ్వు చూసుకుంటున్నావు, నువ్వు బాగా కేర్ తీసుకుంటున్నావు, నువ్వు చాలా గ్రేట్ అని చెప్తే అప్పుడు ఆయన ఆలోచన చేస్తాడు, ఓహో ఈయన కూడా నా గురించి ఇంత ఆలోచన చేస్తుంది కదా, ఈయన మా బెస్ట్ ఫ్రెండే కదా అని అనుకుంటాడు. అప్పుడు నువ్వు ఉన్నది చెప్పాలి. లేనిపోయి నువ్వు హ్యాండ్సమ్ ఉన్నావు, బాగున్నావు, అది ఉన్నావు అదని చెప్తే ఆయన దానికి ఒప్పుకోడు. అక్కడ ఆయన చెప్పేది కరెక్ట్ గా మీకు పాయింట్స్ అంటే ఫ్యామిలీ గురించి చూసుకుంటున్నాడు కాబట్టి అప్పుడు మీరు ఆ పాయింట్స్ చెప్తే ఆయనకు అర్థమవుతుంది. అప్పుడు మీరు తర్వాత ఇలా ప్రాబ్లం ఉంటే ఇలా ఒక బిజినెస్ ఉంది నీకు ఇష్టం ఉంటే విన్ను అంటే అప్పుడు ఆయన ఇంట్రెస్ట్ చూపడం జరుగుతుంది. అప్పుడు ఆయన మన బిజినెస్ జాయిన్ అవ్వడం జరుగుతుంది. అంటే ఆయన సిచ్యుయేషన్ బట్టి మనం ఇన్విటేషన్ ఇవ్వాలి. ఎలా పడితే అలా ఎవరికి పడితే ఎవరు ఇన్వైట్ చేయలేము కదా. సపోజ్ మ్యారేజ్ ఉన్నా కానీ ఏదైనా ఫంక్షన్ ఉన్నా కానీ ఇన్విటేషన్ అనేది ఎవరికి పడతారు ఇయ్యము, మనం ఎవరికి ఇయ్యాలో ఫస్ట్ రాసుకుంటాము. అదే విధంగా ఇన్విటేషన్ ఎవరికి ఇయ్యాలో మనకు తెలుసు కాబట్టి వాళ్ళకి ఇస్తాం. ఎవరికి పడితే రోడ్డు మీద పిలిచి ఇన్విటేషన్ ఇస్తే దానికి విలువ ఉండదు. సో మనం ఒక పర్సన్ ఇన్విటేషన్ చేయాలంటే ఆయన గురించి మొత్తం అనలైజ్ చేయాలి. మొత్తం ఆయన గురించి మన చదివిన తర్వాతనే ఆయనకి ఇన్విటేషన్ చేయాలి. సో 4th పాయింట్ చూసుకుంటే డ్రీమ్స్ బిల్డింగ్. అంటే అతని డ్రీమ్స్ బిల్డ్ చేయాలి. అంటే అతను ఎందుకు పని చేయాలి ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ ఆయన కానీ జాబ్ ఉంటుంది, లేకపోతే ఇంకా పరంగా కొంచెం సెటిల్ ఉండొచ్చు. సార్ లేడండి మధ్య తీసుకోవాలి. సారీ లీడర్స్, ఒక చిన్న ఫోన్ వచ్చింది. ఎందుకు పని చేయాలి అంటే ఆయన ఆల్రెడీ జాబ్ చేస్తుంటాడు కదా, అతను మన దగ్గర జాయిన్ ఎందుకు కావాలి, ఎందుకు పని చేయాలి, అతని నీడ్ రాపించాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి అవసరం ఏముంది, అతని డ్రీమ్ ఒకటి రాపించాలి. అతని డిజైనింగ్ అంటే కొందరు ఇల్లు కట్టాలంటే వాళ్ళు డిజైన్ ఈ విధంగా డిజైన్ కావాలంటారు కదా. సో అతని ఒక డిజైన్ మనం రాపియాలి. అతని ఒక నీడ్, ఆయనకి ఏది అవసరం ఉంది అది రాపించాలి. ఎందుకంటే మన ప్లానింగ్ లో మనం ఎవరి దగ్గర వెళ్ళి వెస్టేజ్ ప్లానింగ్ చెప్పినప్పుడు అక్కడ ఉంటారు డ్రీమ్ బిల్డింగ్ అని, మన డ్రీమ్స్ ఇలా ఉంటాయి, ఇలా చేసుకోవచ్చు అంటే మనం అలా చెప్పడం వల్ల కాదు, దాని గురించి ఆయనకి నమ్మకంగా చెప్పాలి. అంటే అతని ఏ విధంగా ఆయన ఈ ప్లానింగ్ ఓకే అంటాడో, లేకపోతే అప్పుడు అతనికి నమ్మకం వస్తుంది. అప్పుడు నమ్మకం వచ్చింది అనుకోండి, అప్పుడు అతను డ్రీమ్ కోసం పని చేస్తాడు. అంటే ఈ దీనిలో ఉన్న బలాన్ని మనం చెప్తే అప్పుడు ఆయన దాని గురించి బలంగా నమ్మకంతో అప్పుడు ఆయన మన కోసం ఎవరి కోసం పని చేయడం, ఆయన కోసమే పని చేస్తాడు. అంటే డ్రీమ్ నెరవేర్చడం కోసం పని చేస్తాడు. సో నమ్మకం ప్లానింగ్ ఖచ్చితంగా అతనికి ఇవ్వాలి. 100% మనతో కలిసి పని చేస్తాడు సార్ ఆయన. సో ఎందుకు అతనికి డ్రీమ్ బిల్డ్ చేయాలి అంటే ప్లానింగ్ ఇవ్వండి. ఆయన హ్యాపీతో మనకి వర్క్ చేయడం జరుగుతుంది. ప్లానింగ్ ఇవ్వకపోతే ఆయన మనతో హ్యాపీగా పని చేయలేడు. దానికి డ్రీమ్ గురించి కరెక్ట్ గా చెప్పి ఆయనకి నమ్మకంతో కల్పిస్తే మనం జాయిన్ అవ్వడము ఈజీగా అవుతాం. 5th పాయింట్ చూసుకోండి, ప్రజెంటేషన్. సో
అతనికి ఇప్పుడు మన దగ్గర ఒక పర్సన్ జాయిన్ అయిన అనుకోండి, అతనికి ప్రజెంటేషన్ నేర్పించాలి. మనం కింద జాయిన్ అయిన వాళ్ళకి ప్రజెంటేషన్ అంటే సార్ అంటే ఇన్ని రోజులు మీరు పిలిచారు, నేను ప్రజెంటేషన్ ఇచ్చాను. ఇప్పుడు మీరు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎందుకంటే మీ కింద టీం ఉంది కాబట్టి మీరు ఇప్పుడు ప్రజెంటేషన్ చెప్పాలి, నేర్పించాలి అని మనం వాళ్ళకి ఇన్వైట్ చేయాలి. అప్పుడు ఒకవేళ అతను సార్ నాకు మాట్లాడక రాదు, నాకు భయము, నాకు చదువు రాదు, నేను ఇప్పుడు నేర్చుకోలేను, ఇప్పుడు నేను చేయలేను సార్ అని రకరకాలుగా రీజన్ చెప్తారు. అలా కాదు, రీజన్ చెప్తే మనము లీడర్గా ఎదగలేం. నేను నేర్చుకుంటేనే మనం లీడర్గా ఎదుగుతాము. ఆ విధంగా నేర్పిస్తే మన వర్క్ కూడా తగ్గుతుంది. మనం వేరే వర్క్ కూడా చూసుకోవచ్చు. ఒకవేళ మనం లీడర్గా మారకపోతే మమ్మల్ని ఎవరు గుర్తు పెట్టరు. లేకపోతే మీ టీం కింద ఉన్నోళ్ళు కూడా ఎక్కువ ఫామ్లో ఉండరు. మనం లీడర్గా ఎదిగితే కదా కింద వాళ్ళు లీడర్గా అవుతారు. అంటే ప్రజెంటేషన్స్ మనం ఏ విధంగా ప్రజెంటేషన్స్ ఇవ్వాలని కూడా మనం నేర్పించాలి. ఫస్ట్ దాని ఇంట్రడక్షన్ ఏ విధంగా ఇవ్వాలి అంటే ఒక నవ్వుతో ఫేస్ తో ఇవ్వాలి. అదేదో పిలిచినప్పుడు ఏదో బాధతో చెప్తే కింద కూర్చున్న ఎవరు విన్నారు. ఒక బీ కూల్ గా ఒక మంచి కూల్ గా ఇవ్వాలి. అంటే బీ కాన్ఫిడెన్స్ గా ఇవ్వాలి. అంటే ప్రజెంటేషన్ ఈ విధంగా చెప్పాలి అని మన కింద వాళ్ళకి నేర్పించాలి. ఇంట్రొడక్షన్ అంటే ఒక ఫేస్ ఒక నవ్వుతో బీ కూల్ తో బీ కాన్ఫిడెన్స్ తో చెప్పాలి ప్రజెంటేషన్స్. అంటే మళ్ళీ వాళ్ళ దానిలో రిలాక్సేషన్ ఆఫ్ ప్రాస్పెక్ట్ అంటే చాలా మంది వచ్చి కూర్చుంటారు కదా, వాళ్ళకి మైండ్ రిలాక్స్ అవ్వాలని చెప్పాలి. అంటే మనీ గురించి, టైం గురించి, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, బిజినెస్ అంటే ఏంటి, సెల్ఫ్ ఎంప్లాయీస్ ఎలా ఉంది, లేదా మీరు సెల్ఫ్ బిజినెస్ చేస్తే ఎలా ఉంటుంది, దాని గురించి కూడా అక్కడ చెప్పాలి. సో లేకపోతే కంపెనీ ప్రొఫైల్ చెప్పాలి. నెక్స్ట్ ఏం చెప్పాలంటే మనం కంపెనీ ప్రొఫైల్ చెప్పాలి. అబౌట్ ప్రొడక్ట్ గురించి చెప్పాలి. ప్రొడక్ట్ ఉన్న క్వాలిటీ చెప్పాలి. తర్వాత ప్రొడక్ట్ ప్లాన్ కూడా చెప్పాలి. అంటే మన కంపెనీ యొక్క ప్లాన్ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది ఒక పవర్ఫుల్ తో ఒక బిగ్ కాన్ఫిడెన్స్ తో చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు లివింగ్ కాస్ట్ ఒక్కప్పుడు ఏ విధంగా ఉంది, 1940లో ₹10, 1960లో ₹100, 1950లో ₹100, ₹1000 ఉంటే సరిపోయింది కదా. ఇప్పుడు ఒక 1 lakh ఉన్నా కూడా సరిపోవట్లేదు మనకి. అలాగా వాళ్ళకి ప్రజెంటేషన్ ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ప్రజెంటేషన్ నేర్పియాలి. అదేవిధంగా మనం కూడా ప్రజెంటేషన్ చెప్పినప్పుడు ఈ విధంగా చెప్పాలి. కూల్ తో కాన్ఫిడెన్స్ తో చెప్తే అక్కడ ఉన్నవాళ్ళు విని ఇది నిజమే కరెక్టే అని మనం నమ్మకం. ఎందుకంటే మీ కింద వాళ్ళు ఉంటే మీరు ఫాలో, మనం కూడా ఫాలో అవుతాం. ప్రజెంటేషన్ లో ఉన్న టెక్నిక్ నేర్పించాలి. ప్రజెంటేషన్ లో ఉన్న మన టెక్నిక్ నేర్పించాలి. ఏ విధంగా ప్రజెంటేషన్ చెప్పాలి, ప్రజెంటేషన్ నేర్పియాలి అంటే లీడర్ ని మీ ఇన్కమ్ పెరుగుతుంది. ప్రజెంటేషన్ మనం కింద వాళ్ళని నేర్పిస్తే అప్పుడు మన ఇన్కమ్ కూడా పెరుగుతుంది, వాళ్ళ ఇన్కమ్ కూడా పెరుగుతుంది. లీడర్ తయారవుతారు. అదే విధంగా మనకి మంచి ఇన్కమ్ కూడా రావడం జరుగుతుంది. మన కింద ఉన్న వాళ్ళకి మనం లీడర్ గా తయారు చేస్తే